నమస్తే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్కి 100 ఏళ్ళు 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఆ సంస్థ. సరిగ్గా అంటే విజయదశమి పర్వదినాన డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఇదే రోజు 100 ఏళ్ల క్రితం 1925లో సంఘ్ను స్థాపించారు. దేశవ్యాప్తంగా సంఘ కార్యం చూడాలనుకున్నారాయన. అయితే వారి జీవిత సమయంలో చూడగలిగారు కూడా. దేశం నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఆ ఏడు సంఘ శిక్షా వర్గలో పాల్గొన్నారు. అదే ఆయన చిట్ట చివరి శిక్షా వర్గ. అన్ని ప్రాంతాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉంది ఆ రోజు. ఈ దేహంతో, ఈ కళ్ళతో హిందూ సంఘటన చూడాలనుకుంటున్నాను అని డాక్టర్ జీ తరచూ అనేవాళ్ళు. అయితే ఆయన ఆశయ సాధన, లక్ష్య సాధన మనం నెత్తినెత్తుకున్నాం కదా హిందూ బంధువులుగా. ఈ దేశ పరమ వైభవ స్థితే లక్ష్యంగా సంఘ్ 100 ఏళ్ల నుంచి పనిచేసింది, ఇంకా 1000 ఏళ్ళైనా పనిచేస్తుంది. ఆయన తర్వాత, డాక్టర్ జీ తర్వాత సర్సంఘ్ చాలక్గా గురు గోల్వాల్కర్, గురూజీ అని పిలిచేవారు. ఆయన హయాంలో సంఘ్ అన్ని క్షేత్రాల్లోకి విస్తరించింది. 3 దశాబ్దాలకు పైగా, ఖచ్చితంగా చెప్పాలంటే 33 ఏళ్ళు ఆయన సర్సంఘ్ చాలక్గా పనిచేశారు. చాలా పని జరిగింది ఆయన హయాంలో. వివిధ క్షేత్రాల్లోకి, వివిధ సామాజిక సంస్థల్లోకి సంఘం ప్రవేశించింది. ఆయన హయాంలోనే విశ్వ హిందూ పరిషత్, విద్యార్థి పరిషత్, అఖిల భారత విద్యార్థి పరిషత్, మజ్దూర్ సంఘ్, జనసంఘ్ ఇలాంటివన్నీ కూడా పురుడు పోసుకున్న ఈ క్షేత్రాలన్నీ కూడా వాటి స్థితిగతి ఇప్పుడేందో చూస్తున్నాం మనం. జనసంఘ్ ఆ తర్వాత బీజేపీగా అవతరించి ఇప్పుడు దేశాన్ని ఏలుతోంది. అఖిల భారత విద్యార్థి పరిషత్ విజయాలు నిన్న మొన్న కూడా మాట్లాడుకున్నాం మనం. మొన్న ఢిల్లీ యూనివర్సిటీ, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళు జెండా ఎగరేశారు. ఇక మజ్దూర్ సంఘ్ అతిపెద్ద కార్మిక సంఘంగా ఉంది. ఎన్ని విభాగాలని, వనవాసీ కళ్యాణ పరిషత్ ఇలాంటివన్నీ కూడా గురూజీ సర్సంఘ్ చాలక్గా ఉండగా ఏర్పాటైన విభాగాలన్నమాట. అట్లా సంఘ్ పూర్తిగా వేళ్ళోను కొనిపోయింది. డాక్టర్ జీ అంకురం వేశారు కదా, డాక్టర్ జీ బీజం వేశారు కదా. ఈయన సమయానికే 33 ఏళ్ల కాలం నాటికి గురూజీ సర్సంఘ్ చాలక్గా ఉండగా పూర్తిగా అది ఒక మొక్కగా మారి వృక్షం అయిపోయి వేళ్ళోను కొనిపోయిందనమాట. ఇక 33 ఏళ్ల కాలంలో ఆయన దేశం మొత్తం పర్యటించారు, విస్తృతంగా పర్యటించారు. అసలు గురూజీ అడుగుపెట్టని చోటు లేదు, వెళ్ళని ప్రాంతం లేదని చెప్పొచ్చు. ఆయన తర్వాత బాలాసాహెబ్ దేవరస్ 3వ సర్సంఘ్ చాలక్. ఆయన హయాంలో కూడా ధర్మకర్తృత్వం జరిగింది. బడుగు బలహీన వర్గాలన్నింటినీ ఏక ఛత్రం కిందకి తీసుకురాగలిగారు ఆయన. అన్ని వర్గాలు హిందూ ఛత్ర ఛాయలోకి వచ్చినాయి. నా హిందుర్పతితో భవేత్ అంటారు కదా, హిందువు ఎన్నటికీ అంటరాని వాడు కాదు అనేదానికి విస్తృత ప్రాచుర్యం కల్పిస్తూ అనేక సేవా కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి. ఇంకా సుదర్శన్ జీ, రజ్జుబయ్య, నేడు ఇంకా మోహన్ భగవత్ వరకు కూడా అందరూ కూడా ఒక భవిష్యత్తును సందర్శించగలిగారు. ఒక గల్లీ లెవెల్లోకి, బస్తీ లెవెల్లోకి సంఘాన్ని పరిచయం చేశారు. అంటే డాక్టర్ జీ మొదలుపెట్టిన మహాయజ్ఞాన్ని చేపడుతూ వస్తున్నారు నేటి మోహన్ జీ భగవత్ వరకు కూడా. ఇప్పుడు చూస్తున్నాం సంఘ్ ఏ స్థాయిలో ఉందో. అసలు ఇల్లు లేదు, సంఘ్ తెలియని ఇల్లు లేదు. ఇంటింటికి చేరింది సంఘ్. పట్టణాలు, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, ఇంటింటికి చేరింది. ఇప్పుడు ప్రస్తుతం సంఘ్ ఇంటింటికి చేరింది. ఇప్పుడు సంఘం స్పర్శించని ప్రాంతము, క్షేత్రం ఈ దేశంలో లేదు అసలు. అట్లా ఆ మహాయజ్ఞం, డాక్టర్ జీ మొదలుపెట్టిన మహాయజ్ఞం, డాక్టర్ జీ వేసిన బీజం ఇప్పుడు మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరిస్తూ విశ్వవ్యాపితమైంది. ఇక ఆర్ఎస్ఎస్ ఏదైనా తీర్మానం చేస్తే ఖచ్చితంగా అయి తీరాల్సిందే. అఖిల భారత ప్రతినిధి సభలో అంటే రాబోయే ఏళ్లలో ఏం చేయాలనే దాని మీద కొన్ని తీర్మానాలు చేస్తారనమాట. వాటిని ఎప్పటికప్పుడు వాటి అమలు మీద సమీక్షలు కూడా ఉంటాయి. అంటే ఒక తీర్మానం జరిగింది అంటే దాన్ని వెనక్కి తీసుకోవడం ఉండదు, అమలు చేయకపోవడం అనేది అస్సలు ఉండదు అనమాట. 100కి 100% తీర్మానాలు అమలు కావాల్సిందే. అలాంటిదే రామజన్మభూమి తీర్మానం. అంటే సంఘం ఒక తీర్మానం చేసింది అంటే ఖచ్చితంగా అమలై తీరుతుందని అర్థం. ఈ విషయం స్వయం సేవకులందరికీ తెలుసు. అంతకన్నా ఎక్కువ విదేశీ సంస్థలకు, కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ఇంకెక్కువ తెలుసు అనమాట. అందుకే ఆర్ఎస్ఎస్ తీర్మానాలు వాళ్ళే బాగా చదువుతారు, వాళ్ళే ఎక్కువ చదువుతారు. అందుకే కదా ఆడిపోసుకుంటారు. రాజకీయ పార్టీలు కొన్ని ప్రత్యర్థి పార్టీలను పక్కన పెట్టేసి ఆర్ఎస్ఎస్ని ఆడిపోసుకుంటాయి. తెల్లారులేస్తే ఆర్ఎస్ఎస్ని తిడుతున్నాయి అంటే ఆ ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెప్పిన కదా సంఘ తీర్మానాలు వాళ్ళే ఎక్కువ అవుతారు. ఈ శతాబ్దిలో ప్రతి దశాబ్దంలో సంఘ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందో చెప్పడానికి ఉదాహరణ రాజకీయ క్షేత్రంలో జాతీయవాదం పెరగడం, జాతీయవాదులు పెరగడం. ముఖ్యంగా ఈ 3 దశాబ్దాల్లో రాజకీయం ఎట్లా మారిపోయిందో మనం చూస్తున్నాం. జాతీయవాదం వైపు పూర్తిగా దేశం మళ్ళింది. అది సంఘం దూరదృష్టి, అది సంఘ వ్యూహం, అది సంఘ ప్రణాళిక.
వివిధ క్షేత్రాల్లో ఇన్ని పనులు జరుగుతుండగా ఇప్పుడు గతివిధులు నడుస్తున్నాయి. అంటే ఉన్నటువంటి పనిని విపరీతమైన వేగంతో, అంటే రెట్టింపు వేగం, 100 రెట్ల వేగంతో ముందుకు తీసుకెళ్లే వ్యవస్థ అన్నమాట. గో సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధం, ధర్మజాగరణ, సామాజిక సమరసత ఇలాంటివన్నీ కూడా పంచ పరివర్తన్ తో సమాజంలో అన్నింటినీ స్పృశిస్తూ వేగంగా ముందుకెళ్తుంది ఆర్ఎస్ఎస్. అన్ని సంస్థలు, వివిధ క్షేత్రాలు, లక్షల సేవా కార్యక్రమాలు. అంటే ప్రతి దశాబ్దికి కూడా దేశం నడవడికను మార్చడంలో సంఘ్ కీలక పాత్ర పోషించింది. మొదటి దశాబ్దం చూస్తే, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 10-15 ఏళ్ల కాలం చూస్తే చైనా పాకిస్తాన్ యుద్ధాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటిని అర్థం చేసుకోవడంలో సంఘం అసలు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిందో అందరికీ తెలుసు. తర్వాతి దశాబ్దం ఎమర్జెన్సీ వంటి చీకటి రోజులు వస్తే ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో సంఘం ముందుండి అంటే యాక్టివ్గా ఉండి నాయకత్వం వహించి ఒక ప్రజాస్వామ్యం బలపడడం కోసము, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడానికి ఎంతో కృషి చేసింది సంఘం. దేశంలోని రాజకీయ అస్థిరత నుంచి ఒక సుస్థిర వాతావరణం ఏర్పాటు చేయడానికి, అంటే అస్తవ్యస్త వ్యవస్థను గాడిన పెట్టడంలో సంఘం కీలక పాత్ర పోషించింది. అవినీతికి వ్యతిరేకంగా జాతీయవాద సమూహాలను ఏకం చేసింది సంఘం. అంటే జనాన్ని జాగృతం చేయడంలో సమాన పాత్ర కనబరిచింది ఆర్ఎస్ఎస్. ఇవాళ ఈ రోజు పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. ఒక స్వయం సేవకు ప్రధాని అయ్యాడు, స్వయం సేవకులు రాష్ట్రపతులు అయ్యారు, ఉపరాష్ట్రపతులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, గవర్నర్లు అయ్యారు. ఎంతో మంది స్వయం సేవకులు ఇన్ని పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం కూడా భారత ప్రధాని స్వయంగా ప్రధాని స్వయం సేవక్, ఉపరాష్ట్రపతి స్వయం సేవక్, ఇంతకు ముందున్న రాష్ట్రపతి స్వయం సేవక్. మరి ఎందుకు ఆర్ఎస్ఎస్ను ఎందుకు స్థాపించారు డాక్టర్ హెడ్గేవార్ అంటే హిందూ సంఘటన కోసం, అంతే, హిందువుల సంఘటన కోసం. ప్రతి వ్యక్తి కూడా దేశం గురించి, దేశం కోసం ఆలోచింపజేసేలా, వ్యక్తిత్వ నిర్మాణం జరిగేలా, అంతే. లక్ష్యం, ఉద్దేశం అదే. ప్రతి ఒక్కరు దేశం గురించి ఆలోచించాలి, క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలి. మరి దానికి మూలము పట్టు ఏంటంటే హిందుత్వ ఆధారంగా దాన్ని విస్తృతం చేయడం. సనాతన ధర్మమే ఏకైక పట్టు ఏం లేదు, సనాతన ధర్మమే అదే మూలం కదా. ఏ దేశానిదో ఎవడిదో, ఈ దేశంగానోడు ఎవడో వచ్చి చెప్తే, ఇంకెక్కడో పుట్టిన సిద్ధాంతం ఇక్కడికి వస్తే నిలబడలేదు కదా, నిలబడేయి కదా. ఎవరిదో బయట నుంచి ఎవరినో ఇక్కడ హీరోగా చూపిస్తూ ఎవడో చెప్పిన దాని సిద్ధాంతాన్ని ఇక్కడ తీసుకొస్తే నడవలేదు, ఏవి నిలవలేదు. సనాతనమే మూలం కాబట్టే, సనాతన ధర్మమే, సనాతన హైందవమే మూలం కాబట్టి సంఘ్ నిలబడింది, ఇంకా నిలబడుతుంది. 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది నేటితో. ఎక్కడో పుట్టిన సిద్ధాంతాన్ని పట్టుకొని ఉంటే నిలిచేది కాదు, 100 ఏళ్ల వేడుకని ఇలా చేసుకునేది కాదు. అట్లా అయినవన్నీ కూడా మక్కలో పుట్టి పుబ్బలో పోయినట్టు చాలా సిద్ధాంతాలను, పార్టీలను మనం చూసినాం. వ్యక్తులను జనామోదం లేక చీత్కరించే పరిస్థితి తెచ్చుకున్న సిద్ధాంతాలను కూడా మనం చూసినాం. ఇంకా విదేశీ సిద్ధాంతాలను ఆచరిస్తున్న మరుగుజ్జులు ఇంకా ఉన్నారు, మరుగుజ్జు సిద్ధాంతాలు ఇంకా ఉన్నాయి, మరుగుజ్జు మనుషులు ఇంకా మన చుట్టూ ఉన్నారు, మనం చూస్తున్నాం. అట్లా సంఘ బలమే సనాతనం, సంఘ మూలమే హిందుత్వ, సనాతనంలోనే సంఘం భాగం కనుక అన్ని విజయాలు సాధిస్తూ వస్తుంది. అట్లా విజయదశమి నాడు పుట్టి విజయాల దిశగా అడుగులేస్తూ వస్తుంది ఆర్ఎస్ఎస్. మరి ఏంటి అసలు ఆర్ఎస్ఎస్లో ప్రజాస్వామ్యం ఉండదు, ఆ ఎన్నికనే జరగదు, ఒక వ్యక్తి అన్నేళ్ళు ఎట్లా ఉంటారంటే, ప్రజాస్వామ్యం అంటే ఎన్నికే కాదు, ఎంపిక కూడా ఉంటుంది. తెలుసు కదా, ప్రజాస్వామ్యంలో ఎంపిక కూడా ఉంటుంది. ఎలక్షనే కాకుండా సెలక్షన్ కూడా ఉంటుంది. కేవలం నలుగురు ఎన్నుకుంటే జరిగేది మాత్రమే కాదు, ఎంపిక కూడా ఆమోదించేదే ప్రజాస్వామ్యంలో. ఆ ఎంపికను సంఘ వ్యవస్థలో ఒక ఎంపికను కాదని ఎవరు బయటపడలేదు, ఆ ఎంపిక సరికాదని ఎవరు అనలేదు. ఏకగ్రీవం అంటే మనం మురిసిపోతాం. మామూలుగా ఒక ఎన్నిక జరిగితే, ఎలక్షన్ ఉన్న టైంలో సెలక్షన్ జరిగితే మురిసిపోతాం కదా, ఓ ఫలానా చోట ఎన్నిక ఏకగ్రీవం మీద ఎవరు పోటీ లేరంటే మనం పాజిటివ్గానే తీసుకుంటాం కదా. అలాంటిది సంఘంలో కూడా ఏకగ్రీవ ఎంపిక జరుగుతోంది. సమర్థవంతంగా నడుస్తుంది ఆ వ్యవస్థ, జరగడమే కాకుండా. అంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థనే కదా, నియమబద్ధంగా అంతర్గత ఎన్నికలు జరుగుతాయి. సంఘకి ఒక సరసంఘ చాలకు మాత్రం ఎంపిక ఉంటుంది, మిగతా ఎన్నిటికి ఎన్నిక ఉంటుంది. ఒక సరసంఘ చాలకు మినహా ఇతర సర్కార్యవాహ ఇలాంటి బాధ్యతలన్నింటిలో కూడా ఎన్నికల ద్వారా జరిగేటివి అవన్నీ కూడా. సో ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగబద్ధంగా క్రమబద్ధమైన ఎన్నిక జరుగుతున్న వ్యవస్థ, సంస్థ సంఘం ఆర్ఎస్ఎస్. మరి ఎంపికను కూడా ఏకగ్రీవం చేసుకుంటున్న సంస్థ అంటే గొప్ప విషయం కదా. మహిళా సాధికారతను గుర్తించింది, సేవికా సమితి ప్రారంభమైంది. సంఘంతో సమానమైన, ఆర్ఎస్ఎస్తో సమానంగా రాష్ట్రీయ స్వయం సేవక్తో సమానమైన వ్యవస్థగా రాష్ట్ర సేవికా సమితి ఉంది. ప్రతి క్షేత్రాల్లో, వివిధ క్షేత్రాల్లో కూడా మహిళా విభాగం ఉంటుంది. కలిసి పనిచేస్తాయి, అవసరమైనప్పుడు విడివిడిగా పనిచేస్తాయి, ఆయా క్షేత్రాల్లో పనిచేస్తారు.
చెప్పిన కదా. మరి ఏంటి ఈ 100 ఏళ్ళకి ఏంటి లక్ష్యం అంటే మోహన్ భగవత్ చెప్పారు, తరచూ చెప్తున్నారు. పంచ పరివర్తన్ అంటే పౌర విధులు, సమాజంలో సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, గోసేవ, కుటుంబ ప్రబోధం, ఇవన్నీ కూడా అనమాట. అంటే సేవను విస్తరించడం, మూలన చేరడం, ఇవన్నీ అనమాట. అయితే ఇవన్నీ సంఘం అంటే సంఘం చేయదు, సమాజాన్ని ఆ దిశగా నడిపిస్తుంది అనమాట. సమాజానికి ఈ దిశగా సంఘము ఒక ప్రేరణనిస్తుంది అనమాట. అంటే సంఘము సమాజం వేరు కాదనే ఒక స్పృహ ఏర్పడము, అదే నెక్స్ట్ లక్ష్యం. అదే పంచపరివర్తన ద్వారా సమాజాన్ని అటువైపు నడిపించడము. ఏంటి అయోధ్యను సాధించింది ఎవరు? హిందూ సమాజమే కదా. అది సంఘం నుంచి ప్రేరణ పొంది. అయోధ్యను హిందూ సమాజం సాధించుకుంది, సంఘం నుంచి ప్రేరణ పొంది. అంటే సమాజంలో సంఘ తీసుకొచ్చిన పరివర్తనతోనే ఇవన్నీ సాధ్యమైనవి. కాశ్మీర్లో సుస్థిర పరిస్థితి కానివ్వండి, అనిశ్చిత పరిస్థితిపై నిశ్చిత పరిస్థితి రావడము, అయోధ్య రామజన్మభూమి వ్యవహారము, ఇవన్నీ కూడా సంఘం ప్రేరణతో హిందువులు సాధించుకున్నవి, దేశ ప్రజలు సాధించుకున్నవి. హిందువులు అంటే ఈ దేశంలో ఉన్నవాళ్ళు, హిందుస్థానం ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే. మరి ఏంటి అల్టిమేట్గా ఏంటి లక్ష్యం అంటే ఈ భారతదేశ హిందూ దేశ పరమ వైభవ స్థితి. దానికి సంఘం నిరంతరం ప్రేరణ ఇస్తుంది. 100 ఏళ్ళుగా ప్రేరణని ఇస్తూ ఉన్నది, 1000 ఏళ్ళైనా ఇస్తుంది. దానికోసం ఒక క్రమశిక్షణాయుత పద్ధతుల్లో ప్రేరణిస్తుంది. అన్ని విభాగాలు, ఆధ్యాత్మికంగా అయోధ్య, భౌగోళిక పరంగా కాశ్మీరు, ఇంకా స్వదేశీ జాగరణ్ మంచ్ అసలు అద్భుతం. ఏబీవీపీ ఆ స్థాయి నుంచి కూడా విద్యార్థి పరిషత్ నుంచి విద్యార్థుల నుంచి కూడా తీర్చిదిద్దుతూ అట్లా ఇక సంఘము కొన్ని ఇంతకుముందు ఇప్పుడు 100 ఏళ్ల వేడుక కదా, 1985లో 60 ఏళ్ల వేడుక చేసుకుంది ఆర్ఎస్ఎస్. ఆ ఫస్ట్ టైం ఒక జనజాగరణ జరిగింది, అద్భుతమైన కార్యక్రమం అది. అప్పుడు మండల స్థాయి వరకు సంఘం వెళ్ళింది. ఆ టైంలో బాలాసాహెబ్ దేవరస్ ఆ టైంలో షష్ఠి పూర్తి మహోత్సవం చేసుకుంటున్న టైంలో బాలాసాహెబ్ దేవరస్ 3వ సర్సంఘచాలక్. అట్లా 1989లో డాక్టర్ జీ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగినాయి. 1992లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే సంఘము అంటే కొన్ని మైలురాళ్ళు అంటూ ఉంటాయి కదా చెప్పుకోవాల్సినవి. అది 1992 అయోధ్య రామ జన్మభూమి మూమెంట్. అప్పుడే కదా బాబర్ కట్టిన కట్టడాన్ని కూల్చివేసింది. అంతకన్నా ముందే 1984లో భరతమాత గంగామాత యాత్ర జరిగింది. అంతకుముందు గోరక్ష ఉద్యమం జరిగింది. అంటే కొన్ని చెప్పుకోవాల్సినవి ఇవి: భరతమాత రథయాత్ర, గోరక్ష ఉద్యమం, అయోధ్య రామజన్మభూమి మూమెంట్, ఇలాంటివి అనమాట. చాలా పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ. ఇంకా వివిధ క్షేత్రాలు, సేవా భారతి, విద్యా భారతి, సంస్కార భారతి, సంస్కృత భారతి, విజ్ఞాన భారతి, ప్రజ్ఞా భారతి, సమాచార భారతి, మీడియా వింగ్, అట్లా చాలా ఉన్నాయి, మర్చిపోయినా. విశ్వ హిందూ పరిషత్, వనవాసి కళ్యాణాశ్రమం, అధివక్త పరిషత్ అడ్వకేట్ది. నేషనల్ లెవెల్లో అయితే అధివక్త పరిషత్ అంటారు, ఇక్కడ న్యాయవాద పరిషత్. పూర్వ సైనిక పరిషత్ అంటే ఆర్మీలో పనిచేసి వచ్చిన వాళ్ళది. ఇంకా భారతీయ జనతా పార్టీ, జనసంఘ నుంచి వచ్చిన భారతీయ జనతా పార్టీ, ఇవన్నీ కూడా సంఘ క్షేత్రాలే, సంఘ విభాగాలే. అట్లా రోజువారీ శాఖలు, వారాంతపు శాఖలు, అట్లా దేశంలో 70 నుంచి 80 వేల శాఖలు నడుపుతుంది ఆర్ఎస్ఎస్. ఇప్పుడు ముందు 1,00,000 శాఖలు పెట్టే దిశగా పనిచేస్తుందట. మరి అలా డాక్టర్ జీ పీరియడ్లో ఏమో సంఘలో శాఖలు మొదలైపోయినాయి. తర్వాత వ్యవస్థ పటిష్టమైంది. గురూజీ వచ్చిన తర్వాత అన్ని సామాజిక రంగాల్లో వివిధ క్షేత్రాలుగా సంఘం ఆవిర్భవించింది. ఇంకా 99 నుంచి సేవా విభాగం ఏర్పాటైంది. సేవా భారతి మనం తరచూ వినే సంఘ విభాగాల్లో కొన్ని మనకు కొంచెం వెళ్ళేటడు అంటే బయట వాళ్ళు కొంచెం ఈజీగా గుర్తుపట్టేది సేవా భారతి. ఎందుకంటే ఎక్కడ దేశంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా, ఎలాంటి విలయం జరిగినా పోలీసు ఆర్మీతో సమానంగానే కానీ కొన్ని చోట్ల ముందే పోయి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది స్వయం సేవకులు సేవా భారతి నుంచి. ఇంకా 2000 సంవత్సరం నుంచి గతివిధి పనులు ప్రారంభమైనాయి అన్నమాట. అట్లా గ్రామ వికాసము, సమరసత, కుటుంబ ప్రబోధం, పర్యావరణ పరిరక్షణ, ఇలాంటివన్నీ బాధ్యతగా సమాజంలోకి చొచ్చుకెళ్తున్నారు. స్వయం సేవకులు చొచ్చుకెళ్తూ చైతన్యం తెస్తున్నారు. అట్లా విజయదశమి నాడు మొదలైన ఆర్ఎస్ఎస్ ఇంతింతై అన్నట్టు ఈ స్థాయికి వచ్చింది. శతాబ్ది వేడుక చేసుకుంటోంది. ఇందాక చెప్పిన కదా, ఇక్కడ నేను మధ్యలో చెప్పిన కదా, సంఘం కొన్ని తీర్మానాలు చేసుకుంటుంది. స్వయం సేవకుల కన్నా కూడా ఎక్కువ చదివేది పఠించేది అన్యులే అని. అయితే ఈ 100 ఏళ్ల వేడుక చేసుకుంటుంటే కూడా అసలు మామూలు మంటలే ఒక్కొక్కరికి చూస్తున్నాం మనం. అట్లా డాక్టర్ హెడ్గేవార్ 100 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహస్రాబ్ది జరుపుకోవాలని మనం కోరుకుందాం. 1000 ఏళ్ళు ఈ సంఘం ఇట్లాగే నడవాలి, ఈ మహాయజ్ఞం ఇలాగే కొనసాగాలి. మన తరాలు, మన ముందు తరాలు, ఆ తర్వాతి తరాలు కూడా ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకోవాలి. భారతదేశ పరమ వైభవ స్థితి కోసం, హిందూ శక్తి సంఘటన కోసము సంస్థ ఇలాగే పనిచేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.
సంఘుతో మీకు అనుబంధం ఉందా? విజయదశమి ఇవాల్టి సంఘ ఆవిర్భావ వేడుకలో కార్యక్రమంలో విజయదశమి ఉత్సవాల్లో మీరు కూడా పాల్గొన్నారా? సంఘుతో మీకున్న అనుబంధం ఏంటి? కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై భారత్.